సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. భారత రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్ల ప్రయోజనాలు కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులకు మాత్రమే పరిమితమని న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. మతం మారిన పాత హోదాను కొనసాగించవచ్చని భావించే వారికి షాక్ ఇస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. క్రైస్తవ మతంలోకి మారి ఆ మత ఆచారాలను పాటిస్తున్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ రిజర్వేషన్లను గాని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణను గాని పొందలేరని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇక జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ 1950 నాటి రాజ్యాంగ స్కెడ్యూల్ కులాలు ఉత్తర్వులను ప్రస్తావించింది. ఆ ఉత్తర్వుల్లోని 3వ నిబంధన ప్రకారం పేర్కొన్న 3 మతాలు తప్ప ఇతర మతాల్లోకి మారిన వ్యక్తి పుట్టుకతో ఎస్సీ అయినప్పటికీ ఆ హోదాను తక్షణమే కోల్పోతారని కోర్టు వివరించింది. ఇందులో ఎలాంటి సందిగ్ధత లేదని పేర్కొంది. మతం మారిన వ్యక్తికి రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు, చట్టపరమైన రక్షణలు ఎలాంటి ప్రయోజనాలు వర్తించవని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా పిట్టలవాణి పాలెం గ్రామానికి చెందిన ఓ ఎస్సీ వ్యక్తి హిందూ మతాన్ని వీడి క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఆపై పాస్టర్గా మారి ఓ చర్చిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే కొంతకాలం క్రితం ఆయన తనపై కొందరు దాడి చేశారని, కులం పేరుతో దూషించారని పేర్కొంటూ ఎస్సీ ఎస్టీ చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నిందితులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఫిర్యాదుదారుడు ఇప్పటికే క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్గా పనిచేస్తున్నారని, కాబట్టి ఆయనకు ఎస్సీ చట్టం కింద రక్షణ పొందే హక్కు లేదని వాదించారు. గతంలో ఏపీ హైకోర్టు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది. ఒక వ్యక్తి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఆయన ఎస్సీ హోదా ఆటోమేటిక్ గా రద్దు అవుతుందని, ఫలితంగా ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదవటం చట్టబద్ధం కాదని పేర్కొంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయం సరైనదేనని వెల్లడించింది. ఒకే సమయంలో వేరొక మతాన్ని ఆచరిస్తూ ఎస్సీ హోదాను అనుభవించడం అసాధ్యమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. భారత రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్ల ప్రయోజనాలు కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులకు మాత్రమే పరిమితమయ్యాయని న్యాయస్థానం మరోసారి స్పష్టం చేయడం జరిగింది. మతం మారిన పాత హోదాను కొనసాగించవచ్చని భావించే వారికి షాక్ ఇస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. క్రైస్తవ మతంలోకి మారి ఆ మత ఆచారాలను పాటిస్తున్న వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ రిజర్వేషన్లకు గాని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణను గాని పొందలేరని ధర్మాసనం తేల్చి చెప్పడం జరిగింది. ఇక ఇదే అంశం గురించి మనం మాట్లాడదాం. జూమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు. నమస్తే అండి సార్. నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మెగా 9 టీవీ.
గుడ్ మార్నింగ్ అమ్మ. రామ్మోహన్ గారు, క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వటం జరిగింది. అసలు ఈ తీర్పుని ఎలా చూడాలి అంటారు? రాజ్యాంగంలో ఉన్నదే చేశారు శశి గారు. సుప్రీం గారు మీకు అట్లాగే మెగా నిరపేక్ష నమస్కారం. రాజ్యాంగంలో ఆర్టికల్ ఏం రాశారో దాన్ని బట్టి అమలు చేశారు. ఏం లేదు, మీరు అన్న 3 మతాలు అంటే హిందూ కాకుండా కూడా సిక్కు, బౌద్ధం, జైనులు కూడా వస్తారు దానిలో. ఎందుకంటే 3 మతాలు ఈ కాక అంటే ఇవన్నీ కూడా అంతర్భాగం కదా. వీళ్ళందరినీ కూడా హిందువులనే భావిస్తారు. బౌద్ధం తీసుకున్న జైనమైనా సరే, లేకపోతే అట్లాగే మనకు సిక్కు మతం అయినా సరే, వాడి ప్రవక్తలు ఉన్నారు కనుక హిందూ మతాలు భాగంగా చేస్తారు కనుక ఆనాడు రాజ్యాంగంలో ఈ 3 మతాలు ప్లస్ హిందూ మతం ఇందులో భాగం కనుక వీళ్ళకి మాత్రమే వర్తిస్తాయి అన్నారు. ఇక్కడ మీరు అన్నట్టు ఈ కేసు వేరే కేసు. యాక్చువల్ గా ఇది వేరే రకంగా ఇవ్వలే తీర్పు. ఇందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఆయన ఆనందాన్ని ఫాస్టర్ ఏం చేశారంటే ఈరోజు ప్రార్థనలు చేస్తున్నాడు, అట్లాగే పిల్లలు పోయి మత మార్పులు చేస్తుంటే వేరే కేసు మత మార్పులు చేస్తున్నా అని చెప్పి ఒక 4-5 అగ్రవర్ణ వల్ల ఆయన దాడి చేసిండ్రు. దాడి చేసి కొట్టిండ్రు. అది క్రిమినల్ కేసు కావాలి, కొట్టడం తప్పు, క్రిమినల్ కేసు కావాలి. దానిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు పెట్టిండ్రు. దానికి అక్కడ వాళ్ళు ఎవరైతే అగ్రవర్ణాలు వాళ్ళు ఉన్నారో, రెడ్లు ఉన్నట్టున్నారు వాళ్ళందరూ ఏం చేశారో హైకోర్టుకి వెళ్ళారు. మా మీద ఈ సెక్షన్ వర్తించదని పెట్టారు కేసు. అసలు యాక్చువల్ గా ఇప్పుడు వర్తిస్తుందా లేదా అని విస్తృతంగా ధర్మాసనం తీర్పిచ్చింది. కానీ ఆనాడు పెట్టిన కేసు ఓన్లీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టదు మా మీద, ఆయన ఆల్రెడీ క్రిస్టియన్ మతం తీసుకున్నారు కదా అన్నారు. కనుకనే దాని మీద చర్చ జరిగి మనకు హైకోర్టులో చాలా రోజుల క్రితమే తీర్పు వచ్చింది. దాని మీద మన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అందులో హైకోర్టు ఏమన్నదంటే సరిగ్గా వీళ్ళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టు అదే చెప్పింది. ఒకసారి మతం మార్చుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ రివోక్ చేసుకోవాలనేది చాలా తతంగా ఉంది. అవి చేసుకుంటే వర్తిస్తుందని చెప్పింది. ఎస్సీ వ్యక్తి కానీ ఎస్టీ వ్యక్తి కానీ ఒకవేళ మతం మార్చుకొని ఆ మతంలోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా అవన్నీ ఆ హక్కులన్నీ కోల్పోతారు. అంటే ఇది ఒక్కటే కాదు, ఉద్యోగ కల్పన కూడా హక్కులు కోల్పోతారు. ఉద్యోగం పొంది ఇటు పక్కన ఎస్సీ ఎస్టీ అని చెప్పుకుంటూ క్రిస్టియన్ మతంలో ఇతరత్ర ముస్లిం మతంలో ఏదో మతం, హిందూ మతానికి అనుబంధంగా మతాలు కాకుండా వేరే మతాలకు చేరితే అది వర్తించదు, ఉద్యోగానికి కూడా పనికొస్తుంది అంటున్నాం. అక్కడ మాత్రం ఈ కేసులో స్పష్టంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పనికిరాదు, మీరు మతం మార్చుకున్నారు అని చెప్పి తీసేసింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆయన ఆనందాన్ని. ఇప్పుడు సుప్రీంకోర్టు విస్తృతంగా ఏం చెప్పిందంటే 2 మార్గాలు ఆర్టికల్ 3లో స్పష్టంగా రాశారు. అందులో సెక్షన్ 3లో ఇందులోని ఈ కేసులోనే సెక్షన్ 3లో రాశారు ఏంటంటే, ఒకవేళ మీరు తప్పుదారి ఇంకో మతంలోకి చేరినా మీకు అవే హక్కులు సంప్రదించాలంటే 3 షరతులు వర్తిస్తాయనేది. ఒకటేమో మీరు సెల్ఫ్ అఫిడవిట్ ఇవ్వాలి. అఫిడవిట్ అంటే మళ్ళీ నేను ఈ మతంలోకి వచ్చినాను. దానికి కేవలం సెల్ఫ్ అఫిడవిట్ ఇస్తే సరిపోదు. వాళ్ళు ఏం చేయాలంటే ఆ మతాచార్యుల నుంచో మత పెద్దల నుంచో ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. మీరు మొన్నటిదాకా క్రిస్టియన్ మతంలో ఇతర మతాలకు పోయిండు, ఆ మతం నుంచి మళ్ళీ మా మతంలోకి వచ్చిన సర్టిఫికేట్ తీసుకోవాలి. 3 ఏంటంటే దానికి సంబంధించిన మన అధికారుల నుంచి కూడా ధృవీకరణ పత్రం తీసుకోవాలి. అంటే ఇట్లా మారినా మళ్ళీ వెనక్కి వచ్చినా అని చెప్పి ఇట్లా ఈ 3 నిబంధనలు పాటించినప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో అది బహిరంగంగా ప్రకటన ద్వారా అంటే పేపర్ ప్రకటన చేయాలి. బహిరంగంగా దాన్ని ఒప్పుకున్నప్పుడు మాత్రమే అక్కడి నుంచి మళ్ళీ రివోక్ చేసుకోవచ్చు, మళ్ళీ పూర్వ మతంలోకి మారవచ్చు. అప్పుడు ఇవన్నీ వర్తిస్తాయి అని చెప్పింది. సామాజిక హోదా కోసం ఏమో ఎస్సీ ఎస్టీ వాడుకొని ఆ మతం కోసం వేరే విశ్వాసాలకు పోయి వేరే మతంలో తీసుకుంటే కరెక్ట్ కాదు కదా. రాజ్యాంగంలో రాసిన దాన్ని బట్టే తీర్పు వచ్చి నేను ఏం లేదు. కాకపోతే ఈ తీర్పు విస్తృతంగా అర్థం తీసుకుంటే చాలా మంది ఇప్పుడు ఆనంద్ అంటే ఆయన ఫాస్టర్ గా మారిండు, 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు. కానీ చాలా మంది మతాచారం అంటే వాళ్ళ క్రిస్టియన్ మతం తీసుకుంటారు, అఫీషియల్ సర్టిఫికేట్ పొందుతారు, పొంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కోటాలో రిజర్వేషన్లు పొందుతున్నారు. ఇవన్నీ పోతే రేపొద్దున ఇది విస్తృతంగా ఆలోచన చేస్తే ఎవరైతే మతం మార్చుకొని ఆ ఎస్సీ ఎస్టీ కులం హోదా అనుభవిస్తున్నారో వాళ్ళకి పోతుంది. అయితే మరి మారినప్పుడు ఏమవుతుంది, వీళ్ళందరూ బీసీలుగా మారిపోతారు. యాక్చువల్ గా క్రిస్టియన్ మతంలోకి మారితే ఆటోమేటిక్ గా ఎస్సీ ఎస్టీ హోదా పోయి వాళ్ళు బీసీలుగా మారుతారు. అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ గా మారిపోతారు, ఎంబీసీలుగా బీసీలుగా మారిపోతారు. అది అర్థం చేస్తాను. రామ్మోహన్ గారు, కేవలం అవసరాలకు మాత్రమే మతాలను వాడుకుంటున్నారు అనేది ఈ రోజు కోర్టు ఇచ్చిన తీర్పు అనుకోవచ్చా? ఖచ్చితంగా అదే చెప్తాను. ఇప్పుడు కేవలం ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం వల్ల క్రిమినల్ కేసులో ఈ సెక్షన్ తీసేయమని మీకు వర్తించదు అని తీర్పు ఇచ్చిన హైకోర్టు మీద ఆయన పైకి పోయి ఇప్పుడు విస్తృతంగా అన్ని వర్గాలకు అంటే ఎస్సీ ఎస్టీ కులాల పుట్టి వాళ్ళు క్రిస్టియన్ మతమో ఇంకా ఇతర హిందూయేతర మతాలకు చేరితే అందులో మతం తీసుకుంటే ఇది మొత్తం మీ రిజర్వేషన్ కూడా వర్తించేయని తీర్పులో వచ్చినట్టే లెక్క. ఇప్పుడు ఏంటంటే చాలా మంది తెలియకుండా అంటే అందరికి తెలుసు, ఎవరు కంప్లైంట్ చేస్తలేరు, అందరికి తెలుసు వాళ్ళు మతం మార్చుకుంటున్నారు,
అవన్నీ పూజలు అవన్నీ చేస్తున్నారు, చర్చిలకు పోతున్నారు, ఆఖరికి బొంద పెట్టుకునేటప్పుడు కూడా ఆ ఆచారాన్ని పాటిస్తున్నారు, పాస్టర్ని పిలుస్తున్నారు, ఇళ్లలో పూజలు వ్రతాలు ఏముండవు, బొట్టు కూడా పెట్టుకోరు, కానీ ఎస్సీ ఎస్టీ హోదా అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వస్తుంది సమస్య. అంటే వీళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ హోదా అనుభవించాలంటే మీరు హిందూ మతంలో ఉండాల్సిందే. దీనికి కారణం కూడా ఉంది, బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నారని ఆరోపణ. యాక్చువల్ గా ఆనంద్ మీద ఆరోపణ అంటే బలవంతంగా మత మార్పులు చేస్తున్నాడు, ఇళ్లలో పూజలు చేస్తున్నాడు, హిందూ మతస్థులను ఇతర మతంలోకి మారుస్తున్నాడు, క్రిస్టియన్ మతంలోకి అని ఆరోపణిస్తూ వాళ్ళు దాడి చేశారు. దాడి కరెక్ట్ కాదు, ఇప్పుడు కూడా భౌతిక దాడి కరెక్ట్ కాదు. రామ్మోహన్ గారు, ఇక్కడ ప్రధానంగా ఒక అంశం, క్రైస్తవంలోకి ఇప్పుడు మారిన ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఉద్యోగుల పరిస్థితి ఏంటి అంటారు? మరి ఇప్పుడు అదొక బిగ్ క్వశ్చన్. దాంతో నేను మొదలు చెప్పాను, అది ఎసరు వస్తుంది గ్యారంటీ. ఎవరైనా ఎస్సీ ఎస్టీగా ఉండి రిజర్వేషన్ పొంది ఎస్సీ ఎస్టీ కింద వాళ్ళు వేరే మతంలోకి మారినట్టు రుజువులు లభిస్తే, రుజువులు కావాలి, రుజువులు లేకుండా వట్టిన ఆరోపణ చేస్తే లాభం లేదు. ఇప్పుడు ఈయన దగ్గర ఏంటంటే రుజువులు దొరికినాయి, మతం మార్చుకున్నట్టు దొరికింది, ఆయన పూజ మన పాస్టర్ గా పనిచేస్తున్నట్టు జీతం తీసుకున్నట్టు దొరికింది, ఇవన్నీ ఆధారాలు పెట్టడం వల్ల పోయింది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే మతం మార్చుకుంటారు, ఎక్కడ రుజువులు ఉండవు. రుజువులు లేకుండా ఉద్యోగాలకి ఏమో ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ నుంచి, ఉద్యోగాల కల్పన నుంచి మొదలుకంటే ఉద్యోగం అపాయింట్మెంట్ నుంచి మొదలు ప్రమోషన్ల దాకా అన్ని రకాలుగా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇక్కడ వస్తుంది సమస్య. అయితే ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే ఇవన్నీ ఆధారాలు ఉండాలి. ఎవరికైనా ఒక ఎస్సీ వ్యక్తి పలానా క్రిస్టియన్ మతంలో మారిన సర్టిఫికేట్ కావాలి, తర్వాత చర్చికి పోతున్నట్టు కావాలి, తర్వాత వాళ్ళు ఏమైనా దాని మీద బెనిఫిట్స్ పొందినట్టు కావాలి. ఇవన్నీ పడితే ఖచ్చితంగా మీరు అన్నట్టు వాళ్ళందరికీ సమస్య వస్తుంది. ఎస్సీ ఎస్టీగా ఉండి వాళ్ళు వేరే మతంలో మారినట్టు. రామ్మోహన్ గారు, మరి ఇప్పటి వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేయాల్సిందేనంటారా? మరి కాదు, ఇటువంటి కేసులు అందరికీ. అందుకని నేను ఎందుకైతే హిందూ మతంలో ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు వర్తిస్తుంది. మతం మార్చుకున్నప్పుడు వర్తించదు అన్నారు అంతే. ఇక్కడ చట్టం ఏం చెప్తుందంటే, రాజ్యాంగం ఏం చెప్తుందంటే, హిందూ మతంలో ఉంటే ఎస్సీ ఎస్టీ కేసులు అట్లా ఉంటాయి, దాన్ని పెట్టడానికి వీళ్ళు. ఎస్సీ ఎస్టీ కేసులే కాదు, అపాయింట్మెంట్ కానీ ప్రమోషన్లు కానీ హిందూ మతంలో ఉంటే చెల్తుంది. క్రిస్టియన్ మతంలో కులాలు లేవు కదా, అందుకని కులాల వ్యవస్థ ఓన్లీ హిందూ మతంలోనే ఉన్నది. హిందూ మత శాఖలైన, అంటే హిందూ మతానికి సంబంధించి అందులో విడిపోయిన బౌద్ధం కానీ, జైనం కానీ, సిక్కు మతాలు కానీ, ఇవన్నీ ఒక్కొక్క గురువు ఉన్నాడు. గురు గోవింద్ సింగ్, అట్లానే మహావీరుడేమో మనకు జైనులకు, అట్లాగే బౌద్ధులకు బుద్ధుడు, ఇట్లా ఈ శాఖలుగా ఇందులో నుంచి వచ్చినాయి కనుక ఈ వీటన్ని హిందూ మత శాఖలుగా గుర్తిస్తున్నారు. అంతేందుకు నాస్తికులు, హేతువాదులు కూడా ఇళ్ళకే వస్తారు. వాళ్ళు కేవలం దేవుడిని నమ్మనంత మాత్రాన వాళ్ళు హిందువులు కాదంటే, పుట్టుకతో పుట్టుకతో ఎస్సీ ఎస్టీగా పుట్టినప్పుడు వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి. ఆచారాలు పాటించినా లేదా అని సమస్య లేదు, హిందూ మతంలో పుడితే వర్తిస్తాయి. హిందూ మతం నుంచి వేరే మతానికి మారితే ఖచ్చితంగా వర్తించవు. ఇది పెద్ద సమస్య. రేపు రామ్మోహన్ గారు, మరి అటు క్రైస్తవులుగా ఇటు ఎస్సీలుగా ఉండటం ఇక సాధ్యం కాదు అంటారా? ఖచ్చితంగా సాధ్యం కాదు. రెండు పడాల మీద కాలు పెట్టడం సాధ్యం కాదు. కానీ ఇప్పుడు ఏమైందని కొన్ని ఆర్థిక ప్రలోభాలు లేకుంటే రకరకాల, యాక్చువల్ గా హిందూ మతంలోని వివక్ష తప్పు అంటున్నాం. హిందూ మతంలో ఈ కుల వివక్ష ఉన్నది చూస్తున్నాం మనం, అంటరానితనం ఉన్నది, ఇప్పటికి 2 క్లాసుల విధానం ఉన్నది. ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా మతం మారే వాళ్ళు ఏమనుకుంటారు, సామాజిక హోదా కావాలనుకుంటారు. సామాజిక హోదా లభించింది కదా అక్కడికి పోయిన తర్వాత, మరి ఈ హోదా ఎందుకు? సామాజిక హోదా లభించినప్పుడు ఇక్కడికి వచ్చే కల్లా మీరు మళ్ళీ కుల వివక్ష గురవుతున్న లాభం లేదు అని మన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. ఫైనల్ గా చూసుకున్నట్లయితే భారత్ లో మత మార్పిడులకు సుప్రీం తీర్పుతో ఇంకా చెక్ పెట్టినట్టే అనుకోవచ్చా? వేరే చట్టం కూడా ఉందమ్మా, రాజ్యాంగంలోనే మత మార్పులు వ్యతిరేక, బలవంతంగా మత మార్పులు చేయడం తప్పు. అసలు చెప్పేది వేరే ఇతర ప్రలోభాలు చూపించో ఇప్పుడు చూస్తున్నాం కదా. చాలా వరకు ఏమవుతుందంటే, నేను హేతువాదిని కనుక నాకు ఏ మతంతో సంబంధం లేదు, నేను మాట చెప్తాను. చాలా మందికి ప్రసూతులు అయ్యేటప్పుడు మీ కృష్ణుని తెలుసుకో, మీ రాముని తెలుసుకో, మీ తెలుసుకో అని చెప్పి అల్లాతో సహా చెప్పేసి వేరే మతాన్ని కూడా ఇప్పుడు మా క్రీస్తుని తెలుసుకో అని ప్రసూతి కాగానే చూసినావా అమ్మ యేసయ్య అని పేరు పెట్టుకోమని అంటున్నారు. అంటే ఇది ఎవరికైనా చెప్పారంటే ప్రలోభ పెట్టడమే కదా. అంటే ఇన్ని దేవుళ్ళని తెలుసుకున్న వాళ్ళు తెలుసు ఎప్పుడు డెలివరీ అవుద్దా అని చెప్పి, ఇది కూడా ఒక సామాజికంగా ఎవరు చెప్పరు ఇటువంటి విషయాలు, నేను చెప్తున్నాను. ఇది కూడా జరుగుతుంది. ఇట్లా మా దేవుడిని నమ్మాలంటే మా దేవుని మహిమను చూడండి అని చెప్పి ఉన్నాయి. హిందూ మతంలో కూడా చాలా దుర్మార్గంగా కుల అంటరానితనం ఉంది, కుల వివక్ష ఉంది, అన్ని రకాల వివక్షలు ఉన్నాయి కాదట్లేదు. కానీ ఇక్కడ ఏమైందంటే వేరే మతాలు పరుచుకుని, ఒకటేమో నేను చెప్పింది మతాచారాన్ని పాటిస్తూ పిల్లలు పుట్టినప్పటి నుంచి ఆ ప్రయత్నం చేస్తున్నారు. 2 డబ్బులు ఇస్తారు. ఇంకోటి ముఖ్యంగా క్రిస్టియానిటీలో మంచితనం ఏంటంటే విద్య, ఆరోగ్యం ఉచితంగా ఇస్తున్నారు. హిందూ మతంలో అటువంటి ఆసుపత్రులు ఉన్నాయి, లేవంటే తప్పు ఉన్నాయి. కనుక ఏమైతుంది, క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్ పోతే రూపాయి ఖర్చు లేదు, అక్కడ పోగానే మిషనరీ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళు ప్రసూతి చేస్తున్నారు. అప్పుడు ఏమైతుంది, కొంత వాళ్ళకి ఆ మతం పట్ల ఆసక్తి పెరుగుతుంది కదా.
అట్లాగే విద్య పట్ల కూడా తక్కువ ఫీజుతోని పేదలకు విద్య అందిస్తున్నారు. ఆ మైనార్టీ మన క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళలో అది కూడా వాళ్ళకి ఒక తాయిలం కదా. అందుకనే మత స్వేచ్ఛ ఉండుకుంటూనే మైనార్టీలకు సెక్షన్ 30 ఆర్టికల్ 30లో స్పష్టంగా వాళ్ళకి ఏం చేశారంటే మీ మతానికి సంబంధించిన స్కూల్స్ మైనార్టీ స్కూల్స్ పెట్టుకోవచ్చు అన్నారు. మద్రాసీలు కానీ లేకపోతే మనకు క్రిస్టియన్ కు ముస్లింలకు అవకాశం, హిందువులకు లేదు అవకాశం, కానీ ముస్లింలకు క్రిస్టియన్లకు ఇచ్చారు. అంటే మీరు స్కూల్ పెట్టుకొని అటువంటి స్కూల్ దాని విద్యా ప్రచారం చేసుకోండి అని. అయితే ఆ విద్యా ఆరోగ్య ప్రచారం కాస్త ఏమైందంటే మత మార్పిడులకు దారితీస్తుంది. అందుకని బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టం ఉంది, రాజ్యాంగంలో రాసుకున్నారు. కనుక ఆ దానికి వ్యతిరేకంగా పోయిన వాళ్ళే దీనికి కిందకి వస్తారు. ఒకటి. రెండోది ఏంటంటే రెండు అవ్వా కావాలి పువ్వా కావాలంటే నడవదు అంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఏమంటుందంటే మీరు క్రిస్టియన్లుగా ఉంటారా ఉండండి, కానీ ఎస్సీ ఎస్టీ హోదా పడుతుంది, మీరు బీసీలుగా మారిపోతారు. ఒకవేళ మీరు ఈ హోదా కావాలి, క్రిస్టియన్ గా మన ఎస్సీ ఎస్టీ హోదాగా దక్కాలి, ఎస్సీ ఎస్టీగా ఉండాలనుకుంటే, అన్ని రకాల ప్రయోజనాలు పొందాలనుకుంటే మీరు హిందూ మతంలో ఉన్నప్పుడు మాత్రం సాధ్యమైతే ఈ తీర్పు విస్పష్టంగా చెప్పింది. ఏం తేడా లేదు. ఇంకా ఫైనల్ గా చూసుకున్నట్లయితే చెక్ పెట్టినట్లే. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలంగాణపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ నెలకొంది. పెట్రోల్, డీజిల్ దొరకట్లేదనే ప్రచారంతో బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల గంటల తరబడి వేచి చూస్తున్నారు. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే గ్యాస్ కొరతతో పలు హోటళ్లు మూతపడ్డాయి. కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. అంతేకాదు కొన్ని చోట్ల రేట్లను కూడా పెంచేశారు. ఎల్పీజీల బుకింగ్స్ కూడా ఆలస్యమవుతున్నాయి. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు రద్దీ నెలకొంది. పెట్రోల్ డీజిల్ దొరకట్లేదనే ప్రచారంతో బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల గంటల తరబడి వేచి చూస్తున్నారు. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ కొరతపై వదంతులు నమ్మవద్దని అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. మల్లారెడ్డి, డీటెయిల్స్ ఏంటి? శశిరేఖ, జిల్లాలో ఇంధన కొరత తీవ్ర రూపం దాల్చుతుంది. గృహాలు హోటల్లో గ్యాస్ కొరత ఎలాగా ఉందో పెట్రోల్ డీజిల్ కొరత కూడా రోడ్లపైన వాహనాలను నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. పలు పెట్రోల్ బంకులు అయితే ఇప్పటికే నో స్టాక్ బోర్డు అనేది కూడా పెట్టడం కూడా జరిగింది. అంతేకాకుండా రాకున్నా కూడా బంకుల వద్ద వినియోగదారులు అయితే బారులు తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా మంది వాహనదారులు కూడా ఫుల్ ట్యాంక్ చేయిస్తున్న పరిస్థితి నెలకొంది. మరికొందరు అయితే క్యాన్లు బాటిల్లో తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందని చెప్పేసి ప్రజలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికైతే జిల్లాలో అయితే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో చూసినట్టుంటే ఇండియన్ ఆయిల్, హెచ్పి, బీపీ ఆయిల్ కంపెనీ నుంచి పెట్రోల్ డీజిల్ సరఫరా అవుతుంది. అయితే జిల్లాకు సుమారుగా ఒక రోజుకు లక్ష లీటర్ల పెట్రోల్, 3 లక్షల లీటర్ల డీజిల్ అయితే సరఫరా జరుగుతుంది. కానీ 3 రోజులుగా సరఫరాకు భారీగా అంతరాయం ఏర్పడడంతో పెట్రోల్ కొరత తీవ్రంగా ఉందని చెప్పేసి వార్త దహనంగా వ్యాపించడంతో అందరూ కూడా పెట్రోల్ బంకుల వద్ద బారులు అయితే తీరారు. పెట్రోల్ కోసం వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. స్టాకు ఉన్న బంకుల వద్ద అయితే వాహనాలు పెద్ద ఎత్తున కోటెత్తడంతో కూడా ట్రాఫిక్ కూడా జామ్ అయిన పరిస్థితి అయితే నెలకొన్నది. అయితే అవసరం ఉన్నా లేకున్నా కూడా రోజువారీ కంటే 2 పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్న పరిస్థితి మనం ఇక్కడ విజువల్ లో చూసినట్టుంటే బాటిల్లో, క్యాన్లలో కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కూడా. అంతేకాకుండా ఈ యజమానులకు, కంపెనీలకు మధ్య 20 లక్షల వరకు ఇప్పటికే క్రెడిట్ చొప్పున డీజిల్ మొత్తానికైతే డీజిల్ సరఫరా అయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు క్రెడిట్ పద్ధతి తీసేసి మొత్తానికైతే ఏక మొత్తంలో పేమెంట్ చేస్తేనే డీజిల్, పెట్రోల్ సరఫరా చేస్తామని చెప్పేసి పెట్రోలియం శాఖ హుకుం జారీ చేసిందని చెప్పేసి ఇటు వీళ్ళకి తెలుస్తుంది. అయితే ఇది ముఖ్యంగా కృత్రిమ పరంగా ఏర్పడిన కొరతనా లేక అనేది ప్రజల్లో అసహనం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొని చెప్పవచ్చు. శశిరేఖ, మొత్తానికైతే చూసినట్టుంటే అధికారులు అయితే ఇప్పటికి కూడా ఎక్కడ కూడా పెట్రోలియం కొరత లేదు, పెట్రోల్ కొరత లేదు, మీరు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలకైతే సూచిస్తున్న పరిస్థితి. కానీ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న రూమర్లు ఏదైతే రూమర్లు ఉన్నాయో ఆ రూమర్లతో కూడా వాహనదారులు అయితే పెట్రోల్ బంకులో దారి తీసిన పరిస్థితి అయితే కనబడుతుంది. శశిరేఖ, అప్డేట్స్ మల్లారెడ్డి. తెలంగాణపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు రద్దీ నెలకొంది. పెట్రోల్, డీజిల్ దొరకట్లేదనే ప్రచారంతో బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల గంటల తరబడి వేచి చూస్తున్నారు. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే గ్యాస్ కొరతతో పలు హోటళ్లు మూతపడ్డాయి. కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. అంతేకాదు కొన్ని చోట్ల రేట్లను కూడా పెంచేశారు. ఎల్పీజీల బుకింగ్స్ కూడా ఆలస్యమవుతున్నాయి. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, డీటెయిల్స్ ఏంటి? రవికుమార్. తెలంగాణపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ నెలకొంది. పెట్రోల్, డీజిల్ దొరకట్లేదనే ప్రచారంతో బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్న సిచ్యువేషన్. అయితే కొన్ని చోట్ల గంటల తరబడి వేచి చూస్తున్నారు. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికుమార్.
తెలంగాణపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు రద్దీ నెలకొంది. పెట్రోల్, డీజిల్ దొరకట్లేదనే ప్రచారంతో బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల గంటల తరబడి వేచి చూస్తున్నారు. పలు ప్రాంతాలలో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్న సిచ్యువేషన్. అయితే పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే గ్యాస్ కొరతతో పలు హోటళ్లు మూతపడ్డాయి. కొన్ని చోట్ల కట్టెల పొయ్యి మీద కూడా వంటలు చేసుకుంటున్న సిచ్యువేషన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికుమార్, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తీవ్రంగా పడింది. హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు రద్దీ నెలకొంది. పెట్రోల్, డీజిల్ దొరకట్లేదనే ప్రచారంతో బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల గంటల తరబడి వేచి చూస్తున్నారు. పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే గ్యాస్ కొరతతో పలు హోటళ్లు కూడా మూతపడ్డాయి. కట్టెల పొయ్యలపై వంటలు చేస్తున్నారు. అంతేకాదు కొన్ని చోట్ల రేట్లను కూడా పెంచేశారు. ఎల్పీజీల బుకింగ్స్ కూడా ఆలస్యమవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.